హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్రెడిట్ కార్డ్స్ వాడితే లాభం నష్టమా అనే విషయం సింపుల్గా మీకు మన ఇంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ అనేది మన యొక్క శాలరీ బేస్ చేసుకుని మన పే స్లిప్స్ ఆధారంగా ఇచ్చే ఒక టెంపరీ లోన్ ఇది. సో మనకు ఒక లిమిట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అది ఎంతైనా కావచ్చు, 50,000, 70,000, 1,00,000 ఇలా. సో ఆ లిమిట్ వరకు మాత్రమే మనం క్రెడిట్ కార్డ్స్ వాడాలి. ఒకసారి ఎంత అయితే మనం మంత్కి ఎంత ఒక 30 డేస్కి అయితే బిల్ జనరేట్ అవుతుంది. మనం ఆ మంత్లో చేసిన ఖర్చులన్నీ కూడా ఆ మంత్ లాస్ట్లో అయితే బిల్ జనరేట్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసినప్పుడు మనకు పలానా పర్టికులర్ డేట్లో అయితే మనకు బిల్ జనరేట్ అవుతుంది అనేసి మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది ఫామ్లో. సో బిల్ జనరేట్ అయిన తర్వాత ఒక 10 డేస్లో అయితే బిల్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా బిల్ ఆ యొక్క డ్యూ డేట్లో పే చేసినట్టయితే ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, 0 ఇంట్రెస్ట్. కానీ ఆ యొక్క డ్యూ డేట్ మనం స్కిప్ చేసినట్టయితే చాలా ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ పడుతుంది ఫ్రెండ్స్. నియర్లీ 30 to 40% అయితే ఇంట్రెస్ట్ పడుతుంది. అది కాకుండా ఎక్కువ శాతం మినిమం అమౌంట్ మాత్రమే పే చేస్తూ ఉంటారు. కానీ అది మినిమం అమౌంట్ మనం పే చేసినప్పుడు అది మన క్రెడిట్ కార్డులోకి అకౌంట్ అప్పులోకి అయితే పే అవ్వదు, ఇంట్రెస్ట్ మాత్రమే అవుతుంది. సో అలా ఎన్నిసార్లు మినిమం బ్యాలెన్స్ చేసినాము ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే పే చేయాల్సి వస్తుంది. మెయిన్ అసలు అయితే అలాగే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మినిమం బ్యాలెన్స్ అయితే అసలు చేయదు ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డ్స్ అయితే చాలా వరకు అయితే యూజ్గా వాడుకుంటే క్యాష్ బ్యాక్ ఆఫర్స్, అలాగే రివార్డ్ పాయింట్స్, ఇలా క్రెడిట్ స్కోర్ పెరగడం ఇలా ప్రతిదీ ఉంటుంది. మనం ఎప్పుడైతే కన్నా సరిగ్గా యూజ్ చేయకపోతే క్రెడిట్ స్కోర్ పడిపోతుంది, అలాగే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, నాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.